హాయ్ అండి అందరికీ. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో మురుకులండి. అసలు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయాయి. అంత బాగా వచ్చాయండి. ముందు నుంచి ఏమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా సరే అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా, త్వరగా చేసేసుకోవచ్చండి. ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా, గుల్లగా ఇలాంటి మురుకులు మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే, ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే, ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. మీరు మెజర్‌మెంట్‌కి ఏ కప్ అయినా తీసుకోవచ్చండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడు దీనిలో 1కి 3 గ్లాసులు అంటే ఒక కప్పు పెసరపప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్‌లో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వస్తే ఈ విధంగా కుక్ అయిందండి. ఇది బాగా చల్లారినాక మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని దానిలోకి ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పులు బియ్యపిండి తీసుకోవాలండి. బియ్యపిండి కాస్త కప్పులో ఒత్తినట్టుగా తీసుకోవాలండి. 4 కప్పులు కూడా అలాగే ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పులు వరిపిండి తీసుకొని దానిలో సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. తరువాత నేను కలోంజి సీడ్స్ వేశానండి. వీటిని కొంతమంది ఆనియన్ సీడ్స్ అంటారు. అలాగే కొన్ని చోట్ల నల్ల జీలకర్ర అని కూడా అంటున్నారండి. మీ దగ్గర కలోంజి సీడ్స్ లేకపోతే మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. లేదా కాస్తంత వామైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి నేను 2 టేబుల్ స్పూన్లు బటర్ వేశానండి. బటర్ వేసి ఇదంతా బాగా పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి. రూమ్ టెంపర్ రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్‌ని తీసుకోవాలండి. ఈ విధంగా పిండికి పట్టేలాగా ఆ బటర్ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి నేనైతే 2 చేతులతో ఇలా రబ్ చేసుకుంటూ వెన్నంతా పిండికి పట్టేలాగా కలిపేశాను. ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ వేసుకోవాలండి. పెసరపప్పు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకూడదండి. పెసరపప్పు పేస్ట్ అంతా వేసేసి మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. పెసరపప్పు కొంచెం జిగురుంటది కాబట్టి కలపటానికి కొంచెం టైం పడుతుంది. పర్లేదండి. ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ప్లేట్‌కి అంటుకోకుండా మొత్తం అంతా కూడా ఒక బాల్ లాగా వచ్చేలాగా కలిపేసుకోవాలి. నాకైతే ఒక్క చుక్క వాటర్ కూడా పట్టలేదండి. కరెక్ట్‌గా సరిపోయింది. ఇన్ కేస్ మీకు కానీ పెసరపప్పు వేసి కలిపాక కూడా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ చిలకరించుకొని కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. మీకు కొంచెం క్లోజప్‌లో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ప్లేట్‌కి అంటుకోకుండా మొత్తం ఒక బాల్ లాగా వచ్చేస్తదండి. అలా చక్కగా స్మూత్‌గా కలిపేసుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని మరీ లూజ్‌గా ఉండకూడదండి. కరెక్ట్‌గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు మురుకులనేవి చక్కగా క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా వస్తాయండి. ఇదిగోండి చూసారు కదా! నేను ఇప్పుడు స్టార్ మౌల్డ్ ఉన్న ప్లేట్‌ని తీసుకుంటున్నానండి. తర్వాత ఈ మురుకులు గొట్టంకి కాస్తంత ఆయిల్ అప్లై చేశాను. అలా ఆయిల్ అప్లై చేస్తే పిండనేది మురుకులు గొట్టానికి అంటుకోకుండా ఉంటదండి. మనం ఎప్పుడైనా సరే పిండిని మురుకులు గొట్టంలో పెట్టే ముందు ఈ విధంగా కొంచెం ఒక నిమిషం పాటు మర్దన చేసుకుంటే పిండిలో జిగురనేది వచ్చి మనం మురుకులు చేసేటప్పుడు ఊరికూరికే బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి. చక్కగా అలా ఒక నిమిషం పాటు మర్దన చేసుకొని ఏ ఉండకి ఆ ఉండే మనం పెట్టినప్పుడల్లా అలా కొంచెం పిండి తీసి మర్దన చేసి ఇలా మురుకులు గొట్టంలో పెట్టేసుకోవాలి. ఇలా సరిపడినంత పిండి పెట్టుకున్నాక ఒక బటర్ పేపర్ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ మురుకుల్ని వేసుకోవాలండి.
నేనైతే నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను బటర్ పేపర్ మీద మురుకులు వేశాను. తర్వాత ఈ విధంగా మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను ఇలా బటర్ పేపర్ మీద వేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఒక క్లాత్ మీద ఇట్లా వేసుకోవచ్చు. మీకు అంత టైం లేదు, ఇట్లా మురుకుల్లాగా చుట్టుకునే టైం లేదనుకుంటే డైరెక్ట్‌గా ఆయిల్‌లో అయినా వేసేసుకోవచ్చండి. మీకు ముందుగా నేను మురుకుల్ని ఎలా చుట్టుకోవాలి, దీని నుంచి ఎలా తీసుకోవాలి అని చూపిస్తున్నాను. తర్వాత ఆయిల్‌లో ఎలా ఫ్రై చేసుకోవాలనేది చూపిస్తానండి. మీరు ఎప్పుడు చేయకపోయినా కూడా ఫస్ట్ టైమ్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్టు కొంచెం ఒక చిన్న కప్పుతో వేసి ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అసలు బ్రేక్ అవ్వవు. చాలా ఈజీగా తీసుకొని ఈజీగా ఆయిల్‌లో వేసేసుకోవచ్చు. ఆయిల్ పీల్చకుండా చక్కగా గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. సేమ్ ఇదే ప్రాసెస్‌ని మీరు స్కిప్ చేయకుండా చేయండి. మీకు కూడా ఇలాంటి మురుకులే చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిలు బాగా వేడైనాక అప్పుడు మురుకుల్ని మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైనాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అప్పుడు మురుకులు వేసుకోండి. మీరు ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక పక్క ఫ్రై అయినాక రెండో వైపుకి టర్న్ చేసుకొని పైన మనకి ఫస్ట్ ఏసినప్పుడు నురగొచ్చింది కదండీ! ఇప్పుడు చూసారా నురగంతా పోయింది. అంటే మనకి మురుకులనేవి ఫ్రై అయిపోయినట్టే అండి. నేను డీప్ ఫ్రై చేసిన ఆయిలు సెకండ్ టైమ్ వాడను కాబట్టి నేను తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఆయిల్ అనేది బుడగలు రావటం ఆగిపోయింది కదా! అంటే మురుకులనేవి చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. చూసారా? చూస్తుంటేనే టెంప్టింగ్‌గా ఉన్నాయి కదండీ! మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా మురుకులన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ముందేమి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు అనుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మురుకుల్ని. పిల్లలకి స్కూల్ బాక్స్‌లో అయినా, అదే అండి స్నాక్స్‌గా అయినా, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్‌గా అయినా చక్కగా తినొచ్చు. ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.